హాయ్ అండి. కార్తీక వన సమారాధన బీబీజీ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ అండ్ వివికే అంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని సరదాగా ఎంజాయ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరలో ఈ గార్డెన్ ఉంది, ఆశ్రిత మ్యాంగో గార్డెన్స్. అక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నారు. 12 బస్సులు వేసుకుని హైదరాబాద్ సిటీ మొత్తం 4 వైపుల నుంచి ఈ బస్సులు ఎంప్లాయీస్ని పికప్ చేసుకుని ఈ సమారాధన కోసం ఈ గార్డెన్స్కు తీసుకువచ్చారు. ఇదిగో వీళ్ళంతా అలా 4 వైపుల నుంచి బస్సుల్లో వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుని చక్కగా అందరూ కలిసి కూర్చుని ఆడి పాడి భోజనాలు చేసి సరదాగా ఎంజాయ్ చేశారు. వస్తూనే అసలు ఆ రిసీవింగ్ చూసారా? చూడండి, మనం కూడా అందరం ఎంజాయ్ చేద్దాం. సిటీ నలువైపుల నుంచి వచ్చిన 12 బస్సులలోని వారందరినీ కూడా ఇదే రకంగా తప్పెట్లు తాళాలతో ఘన స్వాగతం పలికి ఇలా లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే బ్రేక్ఫాస్ట్. ఎందుకంటే సిటీకి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినందున లేట్ అయింది కాబట్టి ముందు బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాతనే మిగతా కార్యక్రమాలు అనుకుని ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. చూసారా, బ్రేక్ఫాస్ట్ అరేంజ్ ఏ రకంగా ఉందో అన్ని రకాల వంటకాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత వీరంతా బ్రేక్ఫాస్ట్ చేసి గార్డెన్ని ఒక్కసారి లైట్గా ఇదిగో ఇలా అన్ని మ్యాంగో ట్రీసేనండి, చాలా పెద్ద తోట, 105 ఎకరాలట. దీని గురించి మనం వివరంగా మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ తోట ఒక్కసారి అలా కలయ చూసి ఆ తర్వాత మీటింగ్ స్పాట్కు వెళ్ళిపోయాం. మేమందరం కూడా టెంట్ హౌస్ వేసి అక్కడ రెడీగా ఉంది చూడండి, అక్కడకు మనం కూడా వెళ్ళి మీటింగ్లో పార్టిసిపేట్ చేద్దాం. ఏమంటారు? పదండి మరి. మా హస్బెండ్ పేరు తులసి కృష్ణమూర్తి, నేను మహిళా విభాగం సెక్రటరీ. హలో, నమస్తే అండి. నా పేరు రోహిణి, మా హస్బెండ్ పేరు గోపాలకృష్ణ, నేను ట్రెజరర్గా. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి, మా హస్బెండ్ పేరు పివి నారాయణరావు, ఎస్బీహెచ్ రిటైల్, నేను జాయింట్ సెక్రటరీ. హలో, నా పేరు పద్మ అండి, మా హస్బెండ్ పేరు మారుతి రామ్, నేను ఈసీ మెంబర్ అండి, కొత్తగా జాయిన్ అయ్యాను. హలో, నా పేరు అరుణ అండి, మా హస్బెండ్ పేరు విద్యాసాగర్, నేను జాయింట్ సెక్రటరీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రేణుక, మా వారి పేరు మురళీకృష్ణ, నేను ఈసీ మెంబర్గా మహిళా విభాగంలో ఈ మధ్యనే కొత్తగా జాయిన్ అయ్యాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిర్మల, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిటైర్ అయ్యాను. ఈసీ మెంబర్గానే ఉన్నాను. బీబీజీ కమిటీలో ఉన్న సభ్యులందరూ తమను తాము పరిచయం చేసుకున్నారు. అలాగే లేడీస్ అసోసియేషన్ కూడా ఒకటుంది. లేడీస్ అందరూ కూడా పరిచయ కార్యక్రమాలు, జెంట్స్ అందరికీ కూడా పరిచయ కార్యక్రమాలు అయిన తరువాత ఇదిగో ఈ వివికే వాళ్ళు కూడా అక్కడ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అదేంటంటే రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఒక చిన్న అవగాహన సదస్సు. దీనికి సంబంధించి సినీ హీరోయిన్ దివ్యవాణి, అలాగే నందమూరి హరికృష్ణ గారాలపట్టి సుహాసిని, అలాగే జబర్దస్త్ టీంలో ఉన్న సుధాకర్ వాళ్ళంతా కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చేశారు. మరి ప్రోగ్రాంలోకి వెళదామా? ప్యాటర్న్స్ కావచ్చు, గోల్డెన్ ప్యాటర్న్స్, డైమండ్ ప్యాటర్న్స్, స్పాన్సర్స్, వాళ్ళ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు వరకు మన కార్యక్రమాలు చాలా నిర్విఘ్నంగా, చాలా అనుకుంది నభూతన భవిష్యత్తు అన్నట్టు బాగా చేశాము. ఇంకా కార్యక్రమాలు మేము చెప్పేది ఒకటే, మీరు కోరుకోండి, యూ ప్రపోజ్. స్టేజ్ మీద జబర్దస్త్ టీంలో ఉన్న సుధాకర్, అలాగే నటి దివ్యవాణి, అలాగే హరికృష్ణ గారాలపట్టి సుహాసిని,
ఇంకా కొందరు ప్రముఖులు కూడా ప్రసంగించారు. రియల్ ఎస్టేట్ ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తోంది మన సమాజంలో, దాని ప్రాముఖ్యత, దాని గురించిన సమాచారం అన్నీ తెలియపరిచారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సో స్వామీజీ గురించి అందరూ కూడా ఎన్నో ఈ కళ్ళతో ఎదురు చూడడం జరిగింది. సో స్వామి రానే వచ్చారు. చూశారు కదా, ఈ కార్యక్రమానికి చిన్నజీయరు స్వామివారి పరంపర రామానంద జీయర్ స్వామివారు కూడా విచ్చేశారు. వారిని కూడా ఘన స్వాగతంతో లోపలికి ఎలా ఆహ్వానించారో చూశారు కదా. రామానంద జీయర్ స్వామివారి ప్రవచనాలు కూడా ఉన్నాయి, తర్వాత వీడియోలో తప్పకుండా చూద్దాం. అలాగే నటి దివ్యవాణి, సుహాసిని కూడా రియల్ ఎస్టేట్ గురించి అవగాహన మాటలు మాట్లాడారు.